బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం. ఫ్రెండ్కి వచ్చాను ఫ్రెండ్కి వచ్చేది అలా ఒకరు అందరికీ ఇష్టం. నుంచి ఒంగోలు వరకు కార్యక్రమం ఓన్లీ బండి మీద ప్రయాణం. కడప బాలాజీ మనవాళ్ళలో యంగ్ రైడర్ సార్. విష్ణు కడప. సాగర్ అనంతపూర్. అయినా కానీ నేను పార్టిసిపేట్ చేస్తాను.
ఓకే సార్. తిట్టుకోవడం సరిపోతున్నాం. ఇప్పుడు కూడా కరపడ పోతే చూడు చూసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 61వ వ్యవస్థాపక దినోత్సవం మరియు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 80వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి సహకార చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. శ్రీకాకుళంలో ఏప్రిల్ 13వ తేదీ మా వ్యవస్థాపక దినోత్సవం రోజు ప్రారంభమైన ఈ యాత్ర విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నంద్యాల, అనంతపూర్, కడప, తిరుపతి, నెల్లూరు, ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ముగించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 1677 కిలోమీటర్లు ఈ యాత్ర జరిగింది. 13 జిల్లాల్లో కూడా ప్రయాణం జరిగింది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, సహకార చైతన్య యాత్ర. సహకార రంగం అనేది గ్రామీణ రైతాంగానికి వాళ్ళ పరపతి అవసరాలు తీర్చుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ సహకార సంఘాలు, సహకార బ్యాంకు రోజు రోజుకి మీరిన రాజకీయ జోక్యం వల్ల అవి కుంటుపడుతూ వస్తూ ఉన్నాయి. దాని మీద చైతన్యం కల్పించడం కోసం రాజకీయం అనేది ఎక్కడైనా ఉంటుంది, కానీ పరిమితికి మించి ఇక్కడ జోక్యం ఏర్పడటం వల్ల రాజకీయాలు, ప్రభుత్వాలు మారినప్పుడల్లా బ్యాంకుల మీద ఎంక్వైరీలు రావటం, ఇవన్నీ కూడా బ్యాంకుల అస్తిత్వానికి కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయి. 51 అని ఏదైతే విచారణ జరుగుతుందో సెక్షన్ 51 ప్రకారం అవి నిష్పక్షపాతంగా జరగట్లేదు, రాజకీయ నాయకుల ప్రేరేపిత ఎంక్వైరీలాగా ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా వాటిని రద్దు చేయాలని కోరుతూ స్వతంత్ర విచారణ సంస్థలను ఏర్పాటు చేసి మాత్రమే సహకార సంఘాలు, సహకార బ్యాంకుల్లో భవిష్యత్తులో విచారణలు చేపట్టాలని, దీంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకార రంగం అనేది అత్యంత పెద్ద సంస్థ. పంచాయతీరాజ్ తర్వాత ఉన్నటువంటి సెక్టర్లో కోఆపరేటివ్ సెక్టర్ అనేది చాలా లార్జెస్ట్ సెక్టర్. దేశంలో ప్రతి ఒక్క ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ సహకార సంఘాలు ఉంటాయి. కానీ ఇది సహకార యాత్ర కాదు, సాహస యాత్రగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బయట వాతావరణం చూసినట్లయితే కాలు అడుగు బయట పెట్టలేని పరిస్థితుల్లో 1670 కిలోమీటర్లు దాదాపుగా వీళ్ళు శ్రీకాకుళం నుంచి ఇన్ని జిల్లాలు తిరిగి ఈ ఒంగోలు ఈ యాత్రను ముగించారు. కేవలం మీరు చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఏదైతే మామూలు బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవైతే వాటి అందించలేవో, సేవలు అందించలేవో, అలాంటి గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కానీ మిగతా వ్యాపారవేత్తలకు కానీ ఈ సహకార సంఘాలు అనేవి చాలా కీలకమైన విషయం. చాలా సహకారం అందిస్తూ ఉంటాయి. అలాంటి సహకార బ్యాంకులు వాళ్ళు ఇంత ఈ మండు టెండర్లో ఇంత పోరాటం చేసి సహకార యాత్ర చేశారు. వీళ్ళకి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెప్పి మరియు రేపు మేలో 9-10 తేదీలో వీళ్ళ మారుస్తూ మా సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్ని రెనోవేట్ చేయాలి, ఈ ఆఫీస్ అవ్వాలి, మొత్తం డిజిటలైజేషన్ అవ్వాలి అని మా చైర్మన్ గారు సంకల్పం చేశారు. ఆ సంకల్పమే ఈరోజు ఆధునీకరణ అనేది జరిగింది. అలాంటి ఎన్నో విప్లవాత్మకమైన మార్పుల్ని సార్ దిశానిర్దేశం చేస్తున్నారు. దాన్ని మేమందరం కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నాము. అలాగే మన నాయకత్వం సార్ దగ్గరకు వచ్చి, సార్ మీ దగ్గర కాన్ఫరెన్స్ జరగాలి అంటే ముందు నా వంతుగా నేను కృషి చేస్తానని వాళ్ళకి హామీ ఇచ్చి మరి మీరు ముందుకు రండి, నేను తప్పకుండా మీకు ఈ కార్యక్రమం విజయవంతంగా చేసి పెడతానని చెప్పేసి సార్ మాట్లాడడం జరిగింది. ముగింపు మన ఒంగోలులో పిడిసిసి బ్యాంక్ ఆవరణలో జరగడం సంతోషించదగ్గ విషయం. అలాగే ఈ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ 21 మంది రవి నేతృత్వంలో శ్రీకాకుళంలో స్టార్ట్ చేసి 1600 పైచిలుకు కిలోమీటర్లు తిరిగి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా రావడం, అది నిజంగా చాలా
ఒక రకంగా చాలా అదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న పరిచయం కూడా కాకుండా వచ్చారంటే 1600 కిలోమీటర్లు నిజంగా సంకల్పం చాలా మంచిది. అట్లనే కేంద్ర నాయకత్వం మాకు ఇక్కడ ఒంగోలులో చేసుకునే దానికి మహాసభ అంగీకరించటం అది నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన PDCC బ్యాంక్ స్టార్ట్ అయ్యి 50 years, ఎగ్జాక్ట్లీ లాస్ట్ 2 months బ్యాక్ 50 years అయింది. సో కరెక్ట్గా మన మహాసభలు నెక్స్ట్ మంత్లో జరుగుతుంది. టు ఎన్లైట్ దట్ ఈ 50 years PDCC బ్యాంక్ మీద ప్రతి వారంలో ఒకసారి పేపర్లో మన బ్యాంక్ గురించి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో ఇవన్నీ మర్చిపోవాలా, ఇవన్నీ బ్యాంకులో ఎక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ మన వాళ్ళ దగ్గర నుంచి పోకుండా ఫస్ట్ నుంచి నేను కూడా రవి గారు మీరు ఇందాక మాట్లాడింది అక్షర సత్యం. ఫస్ట్ నేను రాగానే నేను క్యాంపస్లోకి ఈ గీరోలు అన్నీ ఉన్నాయి, ఇదంతా మార్పు జరగాలి, కంప్యూటరైజ్ కావాలి, డిజిటలైజ్ కావాలి, ఇవన్నీ అనుకున్నాను. అట్లానే జరిగింది. నాకు మంచి CEO గారు వచ్చాడు, ఆయన సహకారంతో. రెండోది, నేను అంతకుముందు కూడా చూస్తూ ఉండేవాడిని, కానీ నేను రాజకీయ నాయకుడు కాదు. ఒక పార్టీకి సేవ చేయటం వల్ల నాకు ఈరోజు ఈ పదవి వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనుకున్నది ఒక్కటే, ప్రతిసారి పేపర్లో ఏ సొసైటీ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా, అంటే గవర్నమెంట్ సొసైటీ ప్రాబ్లం ఏదైనా మన బ్యాంక్ ఫోటో వేసి దాని గురించి రాస్తాను. సో ఇవన్నీ పేపర్లు రాకూడదు అన్న ఉద్దేశం నేను ఫస్ట్ నుంచి నేను వచ్చి 9 months 10 months అవుతుంది. ఈ 10 months నుంచి నేను మన వాళ్ళకి చెప్తానే ఉన్నాను, ఎప్పుడు కూడా మీ బ్యాంక్ గురించి అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ అనవసరం మనకి. సో మన బ్యాంక్ గురించి మనం చెప్పుకుని మీరు రేపు ఇక్కడ చక్కగా ఉద్యోగాలు చేసుకొని రిటైర్ అయ్యి హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేసుకోవాల్సిన వాళ్ళు మన బ్యాంక్ గురించి మనోళ్ళు బయటికి చెప్పడం వల్ల అది నెగిటివ్గా ఆలోచన చేసి ఈ బ్యాంకు వ్యవస్థని ఇబ్బంది పెడుతున్నారన్న ఉద్దేశంతో ఫస్ట్ నుంచి నేను అదే చెప్తాను.